పూర్వం గిరిధరపురం అనే రాజ్యాన్ని సుదీపుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన చాలా సోమరిపోతు. ఎప్పుడూ చదరంగమాడుతూ కూచోవడం తప్ప రాజ్యాన్ని, ప్రజల కష్టనష్టాలను గురించి అస్సలు పట్టించుకునేవాడు కాదు. రాజుగార్ని చూసి ప్రజలు కూడా సోమరులుగా మారిపోయి అసలు పనులే చేయడం మానేశారు. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత చుట్టుపక్కల రాజ్యాలవారికి ఈ విషయం తెలిసి గిరిధరపురంపై దారిచేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రజలు పనిచేయకపోవడంతో పన్నులు వసూలు కాలేదు. దీనివల్ల ఖజానాలో నిధుల కొరత ఏర్పడింది. పంటలు ఎండిపోయి తినడానికి తిండిలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చివరకు ప్రజలందరూ కలిసి రాజుగారి వద్దకు వెళ్లి తమ బాధలను మొరపెట్టుకున్నారు. అప్పుడు ఆ సోమరి రాజు వారిని పనిచేయమని చెప్పకుండా, సరే, నేను ఒక ఉపాయం ఆలోచిస్తాను, మీరు వెళ్ళండి, నాకు దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి వారిని పంపించివేశాడు. ఆ తర్వాత రాజు దేవుడి గురించి తపస్సు ప్రారంభించాడు. కొన్ని రోజులకు దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు రాజు, నా రాజ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే నాకు ఒక మంత్రదండం కావాలి. దానితో నేను ఏది కోరితే అది జరగాలి అని వరమడిగాడు. దానికి దేవుడు, దీనివల్ల ప్రజలు ఇంకా సోమర్లుగా మారిపోతారు అని హెచ్చరించినప్పటికీ రాజు వినకుండా పట్టుబట్టడంతో దేవుడు సరేనని ఒక మంత్రదండాన్ని ఇచ్చి మాయమయ్యాడు. రాజు వెంటనే ఆనందంతో రాజ్యంలో చాటింపు వేయించాడు. రాజుగారి దగ్గర ఒక మహిమగల మంత్రదండం ఉంది. దానితో ఏది కోరితే అది వస్తుంది. ఇకనుంచి మీరు పనులు ఏమీ చేయనవసరం లేదు. మీకు ఏం కావాలో రాజుగారి దగ్గరకు వచ్చి కోరుకుంటే అది మీకు లభిస్తుంది అని దండోరా వేయించారు. ఈ వార్త వినగానే ప్రజలందరూ సంతోషంతో గుంపులు గుంపులుగా రాజుగారి దర్బారుకు చేరుకున్నారు. అందరినీ చూసిన రాజు, ఇంకా ఎవరైనా రావలసినవారు ఉంటే తీసుకురండి అని సైనికులను పంపించాడు. అప్పుడు ఉద్యానవనానికి కాపలా ఉండే ఒక వృద్ధుడు ఒక ఎండిపోయిన చెట్టును నరుకుతూ కనిపించాడు. సైనికులు అతని దగ్గరకు వెళ్ళి, రాజుగారు, ఏ పని చేయవద్దని చెబితే నువ్వు ఇంకా పనిచేస్తున్నావా? రా, రాజుగారి వద్దకు వెళ్దాం అని అతనిని దర్బారుకు తీసుకువెళ్లారు. రాజు ఆ వృద్ధుణ్ణి చూసి కోపంతో, నేను కోరుకున్నవారికి కోరుకున్నవి ఇస్తానని చెబుతుంటే నువ్వు ఈ వయసులో పనిచేస్తున్నావేంటి అని అడిగాడు. దానికి ఆ వృద్ధుడు వినయంగా, మహారాజా, నా దగ్గర ఉన్న గొడ్డలే నాకు మంత్రదండం. దీనితో విరిగిపోయిన చెట్లను చిన్న చిన్న ముక్కలుగా కొట్టి వాటిని ఇంటికి తీసుకువెళ్ళి వంట చేసుకుంటాను. కష్టపడి పనిచేసి అన్నం తింటున్నాను అన్న తృప్తి నాకు చాలు. ఈ మంత్రదండం వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు. అందుకని నా పని నన్ను చేసుకోనివ్వండి అన్నాడు. ఆ మాటలకు రాజు ఆలోచనలో పడ్డాడు. ఒక సాదాసీదా కట్టెలు కొట్టేవాడికి కష్టపడాలనే తపన ఉంటే దేశాన్ని ఏలే రాజునైన నాకు మాత్రం ఈ మంత్రదండం ఎందుకు అని భావించి ఆ మంత్రదండాన్ని పైకి విసిరేశాడు. వెంటనే ఆ మంత్రదండం మాయమైపోయింది. ఆ తరువాత రాజు రాజ్యంలో ప్రజలందరూ కష్టపడి పనిచేయాలని ఆదేశించాడు. తానుకూడా సోమరితనాన్ని వీడి రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ కష్టపడి పనిచేస్తూ ప్రజలందరి మన్ననలను పొందాడు.